బ్యాంక్ అకౌంట్ ద్వారా గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం, భీమ్ వంటి యాప్స్లో లావాదేవీలు చేసే కస్టమర్లకు ఆగస్టు 31 నుండి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ కొత్త నిబంధనల వల్ల ఏమేం మారబోతున్నాయి, ముందుగా ఆమోదించబడిన క్రెడిట్ లైన్స్లో ఇకపై లావాదేవీలు ఎలా ఉంటాయి, బ్యాంకులు దీన్ని పాటించాలా, ఇలాంటి పూర్తి సమాచారం ఇప్పుడు మీకోసం. ఈ నిబంధనలను ఎన్పిసిఏ అని పిలువబడే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అమల్లోకి తెచ్చింది. వీటి ద్వారా ఇకపై కస్టమర్లు ముందుగా ఆమోదించబడిన క్రెడిట్ లైన్స్లో కూడా యూపీఐ యాప్ల ద్వారా లావాదేవీలు చేసుకోవచ్చు. ఇందులో P2P పర్సన్ టు పర్సన్ లావాదేవీలు మాత్రమే కాకుండా P2PM అంటే పర్సన్ టు స్మాల్ మర్చెంట్ లావాదేవీలు కూడా ఉంటాయి. అలాగే ఏటీఎం ద్వారా కూడా డబ్బు తీసుకోవచ్చు. ఈ 3 యూపీఐ లావాదేవీలు అందుబాటులోకి వస్తే మొత్తం యూపీఐ లావాదేవీలను చేసుకోవచ్చు. అంటే సాధారణంగా బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బును యూపీఐ యాప్ల ద్వారా ఉపయోగించినప్పుడు దుకాణాలకు వెళ్ళి వస్తువులు కొని స్కాన్ ఆర్ పే చేస్తాం. అలాగే మీ మరో బ్యాంక్ అకౌంట్కు సెల్ఫ్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. యూపీఐ ఐడికి డబ్బు పంపిస్తాం. అంతేకాకుండా యూపీఐ ఐడి లేకుండా డబ్బు పంపటానికి మీ గూగుల్ పే, ఫోన్పే లేదా పేటిఎం వంటి ఏదైనా ఒక యాప్ ద్వారా బ్యాంక్ అకౌంట్ నెంబర్ మరియు ఐఎఫ్ఎస్సి కోడ్నిచ్చి డబ్బు బదిలీ చేస్తాం. ఈ మొత్తం యూపీఐ లావాదేవీలను ఇకపై క్రెడిట్ లైన్స్లో చేసుకోవచ్చు. ఈ కొత్త నిబంధనలు థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్లుగా ఉన్న యూపీఐ యాప్లకు మాత్రమే కాకుండా ముందుగా ఆమోదించబడిన క్రెడిట్ లైన్ సేవను అందించే బ్యాంకులకు కూడా వర్తిస్తాయి. ఇవే కాకుండా పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు కూడా ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. కాబట్టి ఎలాంటి సమస్య లేకుండా ముందుగా ఆమోదించబడిన క్రెడిట్ లైన్స్ పొందిన కస్టమర్లు తమ లావాదేవీలను గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం వంటి యాప్లలో ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ 15 నుండి కొత్త మార్పును తీసుకొస్తోంది. అంటే ఆధార్ కార్డ్ తీసుకున్న తర్వాత 10 సంవత్సరాలకు పైగా ఎలాంటి అప్డేట్ చేయని వారికి ఈ మార్పు వర్తిస్తుంది. వీరు ఐడెంటిఫై ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ ఆధార్ పోర్టల్లో అప్డేట్ చేయాలి. దీనికి సెప్టెంబర్ 15 చివరి తేదీ. ఆ తర్వాత ₹50 రుసుముతో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ అప్డేట్ అంటే పేరు మార్పు, మొబైల్ నెంబర్ మార్పు అని అనుకోవటం లేదు. మీ ఐడెంటిటీ, అడ్రస్ ప్రూఫ్లను అప్లోడ్ చేస్తే సరిపోతుంది. పాస్పోర్ట్, పాస్బుక్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ వంటి వాటిని అప్లోడ్ చేయవచ్చు.